ఎవరికైనా లేని వాళ్ళకి, ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడదామని చెప్పేసి వాళ్ళ గురించి వెతుకుతున్నాం. చూద్దాం ఎవరు కనిపిస్తారో. ఇక్కడ కూర్చుందండి, తన పాపం ఆకలితో ఉన్నట్టుంది, అన్నం కూడా లేదు తనకి తినడానికి. సో నేనైతే ఆ రైస్ తీసుకొచ్చి అందుకు వెళ్దాం. ఇక్కడికి ఆకలిగా ఉందండి, తను పాపం ఒంటరిగా కూర్చుంది. తనకి అసలు కప్పుకోవడానికి బట్టలు కూడా లేవు. ఓకే అమ్మ, నమస్తే. తినండి, అన్నం తినండి సరేనా? సరే, నేను నెక్స్ట్ అయినప్పుడు వస్తుంది. పేదవాళ్ళు కనిపించారు నాకు, పాపం వాళ్ళు ఆకలితో ఉన్నారని నేను కూడా అన్నం తీసుకున్నాను. ఒకసారి వాళ్ళకి ఇద్దాం, వాళ్ళ ఆనందం చూద్దాం. హ్యాపీగా రైస్ అండ్ కర్రీస్ సారీ వాటర్ కోసం నీళ్ళు చేస్తాను నెక్స్ట్ టైం కూడా. నిరుపేద వాళ్ళకు మీరు మీలాంటి వాళ్ళు ఒక్కరు ముందుకు వస్తే 100 మంది లేస్తారు. అవునండి, డెఫినెట్. అది ఎందుకంటే ఎన్నో ఫంక్షన్ హాళ్ళు చేస్తారు. ఆ ఫంక్షన్ హాళ్ళల్లో ఎంతో నాన్ వెజ్ ఎంతో వృధా అవుతుంది. లక్షల కోట్లు పెట్టి చేస్తారు. వాళ్ళకి చేసే బదులుగా మరి నిరుపేద వాళ్ళకు ఇట్లా కొంతమంది నిరాశ్రయులుగా ఉంటారు, వారికి సహకరించి కొద్దిగా ఒక ముద్ద ఖచ్చితంగా అండి. మీలాంటి వాళ్ళ కోసం ప్రతి ఒక్కరు కూడా సహాయపడాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. కాళ్ళు రెక్కలు ఉన్న వాళ్ళు మంచిగా వాళ్ళు ఏమన్నా కష్టం చేసుకుని కానీ కాకపోతే కాళ్ళు లేని వాళ్ళు ఆవిడ దగ్గర వాళ్ళు ఒకరికి అన్నం పెడితే మనకు ఎంతో సంతోషం. అదేవిధంగా మనం ప్రతిరోజు వేస్ట్ చేసే అన్నాన్ని వాళ్ళకి ఇస్తే ఎంతో సంతోషం. మేము కొనుక్కున్న దాంట్లో మాకు ఒక పుడిగే ఎక్కువ అనిపించింది, రైస్ ఎక్కువ తీసుకున్నాం. సరే ఎవరికైనా ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వస్తే అక్కడ ముసలావిడ ఒక ఆవిడ ఉంది, తనకి ఒక హాఫ్ ఇచ్చాం, తినకు ఒక హాఫ్ ఇచ్చాం. సో ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా సంతోషం. ఇంకెవరైనా ఇలాగే అన్నం వేస్ట్ అవ్వకుండా ప్లీజ్ ఇక్కడ టెంపుల్లో ఉంటారు, వాళ్ళకి తెచ్చి ఇవ్వండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.